అధికారులు మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు సొంత పెత్తనంతో అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను అధికారులు ఇబ్బంది పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నుడా అధికారులు 5% కమిషన్ డిమాండ్ చేస్తున్నారని రియల్టర్లు, బిల్డర్లు ఆయనకు ఫిర్యాదు చేయడంతో అధికారులపై కోటంరెడ్డి మండిపడ్డారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు. అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు, వారితో కుమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు, రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు. కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మాత్రం నానా బాధలు పడే పరిస్థితి. మామూలుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి. సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్ లోడదామనో వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు, అది నేనే. నా శరీరం మళ్ళీ చెప్తున్నా సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా, రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా. నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీద సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం, నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు, మీ డోజర్లు, మీ దౌర్జన్యం ఆ యొక్క పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబం